రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఆశీస్సులతో కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కావలి పట్టణం 40వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య నిధి పరిష్కారనాది కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకి వార్డు ఇన్ఛార్జి రఫీ, వార్డు ప్రజలు, మహిళలు, యువత ఘన స్వాగతం పలికారు. అధికారులు వార్డు నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు, అవసరాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. చెత్త నిర్వహణ, కాలువలు, రోడ్లు, వీధి దీపాలు, త్రాగునీరు ప్రతి అంశం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆధార్ కార్డ్ నెంబర్ వేసి కరెంట్ కనెక్షన్ ఎక్కువ వస్తుంది. కొత్త కనెక్షన్ నేను పెట్టిస్తాను. ఇప్పుడు ఇక్కడ హౌసింగ్ అంతా అప్లై చేసిన వాళ్ళంతా అడ్మిన్ ఊరు నువ్వా? పెన్షన్ ఇప్పుడు వీళ్ళు అప్లై చేస్తున్నారా? పెన్షన్ ఇంకా ఈ లిస్ట్ ఫైనల్ హిందీ తీసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఆ కార్డులో ఇవి నాకు సపరేట్ చేయాలి. వివేక్ ఇంకా పెట్టినా కూడా ఇంకా లో వోల్టేజ్ వస్తున్నారు. ఓకే సార్, అందరికీ నమస్కారాలు. ఈరోజు కావలపట్నంలోని 40వ వార్డులో ఇంటంటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ వార్డును సందర్శించడం జరిగింది. దాదాపు ఈ వార్డు 30-35 సంవత్సరాల క్రితం వేసినటువంటి సిమెంట్ రోడ్లు వేసిన కారణాన అందరూ కూడా పైప్ లైన్లు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్లన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యడం గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో కరెంటు ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నది. సన్న గొంతులు, స్తంభాలు రోడ్డు మీద వేయటం, ఎక్కువ హౌసెస్ ఉన్నందువల్ల కరెంటు ఫ్లక్చువేషన్స్ చాలా విపరీతంగా ఉన్నాయని నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా దృష్టికి రావటం, ఇప్పటికే 2 ట్రాన్స్ఫారాలు పెట్రోల్ బంక్ పక్కన 100 kV ట్రాన్స్ఫారాన్ని 165 kV గాను, కళ్యాణ మండపం వెనక వైపున కొత్త ట్రాన్స్ఫారాన్ని ఏర్పాటు చేసి 1 నెల రోజుల క్రితమే ఈ ప్రాంతానికి కరెంటు లో వోల్టేజ్ రాకుండా కూడా పరిష్కారం కూడా చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇంకా కూడా ఈ కరెంటు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇక్కడ స్తంభాలు మార్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఎక్కడ డ్యామేజ్ పోల్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ మార్చడం, సింగిల్ ఫేస్ ఉండే దగ్గర అంతా కూడా 3 ఫేస్ కరెంట్ ఉండేటట్టుగా కూడా ఈరోజు అధికారులను ఆదేశించడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లోనే కరెంటు పరమైన సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ వార్డులో మధ్యలవారి వీధి కానీ, ఆచార్య వీధి కానీ,
కామాటివారి వీధి కావచ్చు, ఈ బజార్లు అన్నీ కూడా పంటకాలంలో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నటువంటి ప్లేస్లో పంటకాలం ఓవర్ఫ్లో అయినప్పుడు రోడ్డు మీదకి నీళ్లు వస్తున్నాయి. దీన్ని పరిష్కరించమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అందుకనే ఈ రోజున ఈ వార్డుకి ఆల్రెడీ 35 లక్షల రూపాయల నిధుల్ని ఇప్పటికే మధ్యలవారి వీధి, ఆచార్యవారి వీధికి నిధులు మంజూరు చేస్తున్నాం. తొందరలోనే టెండర్లు కూడా పిలవడానికి నోడా ద్వారా ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది. ఈ రోజున మళ్ళీ నేను కూడా ఇంకొక 30 లక్షల రూపాయలు ఈరోజు ఈ వార్డుకి నిధులు మంజూరు చేయించాం. దాంట్లో ముఖ్యంగా కామాటి వారి వీధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగా కూడా డ్యామేజ్ అయినటువంటి కారణం ఈ 3 రోడ్లని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని పెట్టి ఎక్కడ ప్రజలకి అసౌకర్యం లేకుండా రోడ్లను వెడల్పు చేసే విధంగా ఈ 3-4 బజార్లన్నింటినీ కూడా చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తప్పకుండా ఇప్పటికే ఈ వార్డుకి 65 లక్షల రూపాయలు ఇప్పటికి ఇచ్చినట్టు, ఇంకా కూడా ప్రధానంగా ట్రంక్ రోడ్డు, ఈ పంటకాలం నీళ్లు ట్రంక్ రోడ్డు గుండా ముందుకెళ్లే దాంట్లో చిన్న హూమ్ పైప్స్ ఉన్నందువల్ల ట్రంక్ రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర నీళ్లు పెరిగి అందరి ఇళ్లలోకి వస్తున్నాయి. కాబట్టి దానికి కూడా ఈరోజే నిధులు వెచ్చించడం జరిగింది. అతి తొందరలోనే టెండర్ పిలిచి ట్రంక్ రోడ్డు క్రాసింగ్ కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి 40వ వార్డు, 39వ వార్డు, 37వ వార్డుకి సంబంధించిన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకి తప్పకుండా కళ్ళు వేస్తాం. తప్పకుండా ఈ సమస్యలను కూడా పరిష్కారం చేసి ఏ ఒక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదే మీద సంచరిస్తుంటే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ వల్ల అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయితే ఈ రోజున ఆ రోడ్లు అభివృద్ధి చేస్తూ అదేవిధంగా డ్రైనేజీ వాటిపైన కవర్ స్లాబ్లు కూడా వేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు 1,40 లక్షల రూపాయల వరకు దానికి కూడా ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి 6 నెలల కాలంలోనే మన లతా థియేటర్ దగ్గర నుంచి మన కలుగోలమ్మ గుడి దగ్గర ఏ విధంగా అయితే కవర్ స్లాబ్లు వేసి అక్కడ పంట కాలువలకి ప్రజలకి ఊరికి కనిపించకుండా అసౌకర్యం లేకుండా ఎలా అయితే చేయటం జరిగిందో ఆ కొరవ కూడా పూర్తి చేసి అక్కడ 60 అడుగుల రోడ్డుకి రూపకల్పన చేసి వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఆ ప్రాంతం అంతా కూడా ఒక టౌన్లో పెద్ద రోడ్డు ఉంది అంటే అది ఒక సినిమా హాల్ రోడ్డుగా ఉండేటట్టు సాంస్కృతిక కార్యక్రమాలకి నిలవైనటువంటి ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా పెద్ద బహిరంగ సభలు పెట్టుకున్నా కూడా అక్కడ స్థలం ఉండే విధంగా ఈ రోజున ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఇప్పటికే దాతల సహకారంతో ఈ రోజున బ్రహ్మంగారి గుడి కావచ్చు, అదేవిధంగా పోలేరమ్మ గుడి కూడా ఈరోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గంగమ్మ గుడి, ఇంకొక గుడి కూడా తొందరలోనే వేసి ఆ ప్రాంతం అంతా కూడా దేవుళ్ళకి నిలయమైనటువంటి ప్రాంతంగాను, సినిమాలకి నిలవైన ప్రాంతంగాను, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి అనువైన ప్రదేశంగా ఆ ప్రాంతాన్ని కూడా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మున్సిపాలిటీ ప్లాట్లు, ఐడిఎస్ఎంటీ ప్లాట్లలో దాదాపు 79 ప్లాట్లు 93 నుంచి అమ్మకుండా నిరుపయోగం పడిపోయి ఆక్రమణలకు గురవుతుంటే ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనల మేరకు వారి సూచనలతో ఈ రోజున అవన్నీ కూడా కావలి మున్సిపాలిటీ యాక్షన్ వేస్తుంది. ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి అనాథరైజ్డ్ లేఅవుట్లో ఫ్లాట్లు కొని ఇబ్బందులు పడటం కంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్ల ప్రకారం కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం మున్సిపాలిటీ అమ్మేటువంటి స్థలాలను కొనుక్కొని ఏ ఒక్కరూ నష్టపోకుండా ఉండాల్సినదిగా ఈ సందర్భంగా ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ ఆ మున్సిపాలిటీ ప్లాట్లో 60 అడుగుల రోడ్డు ఉంటే దాన్ని కూడా ఈ రోజున 1 కోటి రూపాయలు దానికి వెచ్చించడం జరిగింది. ఆ 1 కోటి రూపాయలతో ఈ రోజున 2 లైన్స్ రోడ్డుగా దాన్ని కూడా ఈరోజు చేసి అభివృద్ధి చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈరోజు తెలియజేస్తూ రేపటి రోజున ఇంకొక వార్డును కూడా సందర్శించి అతి తొందరలో సంక్రాంతి తర్వాత గ్రామాల్లో కూడా ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమానికి స్వీకారం చుట్టబోతున్నాం. టౌన్ పూర్తయిన తర్వాత పల్లె ప్రాంతాలు కూడా సందర్శించి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఏ ఊరికి ఆ ఊరు ప్రజా దర్బారు నిర్వహించాలి, ప్రజల సమస్యలను వాళ్ళ ఇళ్ల దగ్గరే తెలుసుకోవాలి, ప్రజా సమస్యలు అన్నీ ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ఎవరికైతే పెన్షన్లు రాలేదో, కాలనీలు రాలేదో, రేషన్ కార్డులు సమస్యలు ఉన్నాయో, ఇళ్ల స్థలాలు సమస్యలు ఉన్నాయో, కాలనీలు సమస్యలు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సత్వర పరిష్కారం చేసే దిశగా ఈరోజు కావలి ఎమ్మెల్యేగా కావలిని కాపు కాసే వ్యక్తిగా నిరంతరం కావలి ప్రజల అభ్యున్నతి కోసం, కావలి పట్టణ అభివృద్ధి కోసం కృషి చేసే వ్యక్తిగా నిరంతరం కూడా పనిచేస్తూనే ఉంటానన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా రాబోయేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తూ రేపటి నూతన సంవత్సరంలో అందరూ కూడా ఆనందంగా మన అందరి జీవితాలు ఉండే విధంగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
కృష్ణారెడ్డి గారి నాయకత్వం.